వివర్స్ మనం వచ్చేసి పద్య నవరాత్రాల్లో వచ్చేసి ఈ యొక్క పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఒక అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి పచ్చిక ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాయన్నమాట. అంటే గడ్డి ఎక్కువగా ఉన్నటువంటి దగ్గర మేస్తూ ఉన్నాయన్నమాట. 4 ఆవులు చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవన్నమాట. ఐకమత్యంతో ఉండేవి. వీటిపైన దాడి చేయడానికి సింహము సాహసించేది కాదు అనమాట. సింహం కావచ్చు, పులి కావచ్చు. కొద్ది రోజుల్లో ఆవుల మధ్య గొడవ జరిగింది. వారికి వారుగా విడిపోయారనమాట. అవి ఒంటరిగానే ఆహారం కోసం వెళ్ళాయి. ఇది గమనించినటువంటి సింహము, అక్కడ వచ్చేసి పులి బొమ్మ ఇచ్చేసి సింహం అంటున్నారు. సో అక్కడ వచ్చేసి పులి అనమాట. పులి వచ్చేసి ఒక్కొక్క దానిపై దాడి చేసి చంపివేసింది అనమాట. ఐకమత్యం లేకపోవడం వలన అవి ఘోర నష్టాన్ని చవి చూశాయి. ఇక్కడ వచ్చేసి అడవిలో ఆవులు ఎక్కడికి వెళ్ళాయి? అడవిలో ఆవులు వచ్చేసి పచ్చిక ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాయి. మొదట్లో సింహము ఎందుకు దాడి చేయలేకపోయింది అంటే మొదట్లో సింహము ఎందుకు దాడి చేయలేకపోయింది అంటే ఆ 4 ఆవులు వచ్చేసి చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. అందువల్ల దాడి చేయలేకపోయింది. ఐకమత్యం కలిగి ఉంటే ఉపయోగం ఏమిటి? ఐకమత్యం కలిగి ఉంటే ఆపద నుండి మనము రక్షించుకోగలుగుతాము. ఈ యొక్క పద్యం చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, బిరికి వాణి మదిని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మేడిపండు ఏ విధముగా ఉండును, మేడిపండు పొట్టలో ఏమి ఉండును, పిరికివాడు ఎలాంటి వాడు, ఈ పద్యాన్ని ఎవరు రచించారు అనేటువంటిది ప్రశ్నలను తయారు చేశాము.